Hello everyone, welcome to Spoken English classes. As a part of Spoken English, we will learn today vocabulary. కొన్ని కొత్త పదాలు నేర్చుకుందాం. ఈ vocabulary మీకు ఏ లెటర్ మీద వచ్చే కొన్ని వర్డ్స్ నేర్పిస్తాను. 20 వర్డ్స్ మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఈ 20 వర్డ్స్ మీకు ఎలా నేర్పిస్తానంటే వాటి మీద సెంటెన్సెస్ కూడా తీసుకుని నేర్పిస్తాను. ఈ 20 వర్డ్స్ మీకు మీనింగ్ తెలుగులో కూడా రాసి నేర్పిస్తున్నాను. మీరు ఎంత ఇంగ్లీష్ రాని వాళ్ళైనా కానీ ఇలా ఫాలో అవుతే కనుక వొకాబులరీ నేర్చుకోవచ్చు, సెంటెన్స్ ఫార్మేషన్ కూడా గ్రామర్ని పక్కన పెట్టి నేర్చుకోవచ్చు. సో ఆ విధంగా సులభంగా మీకు నేర్పినకి ట్రై చేస్తాను. ఈరోజు 20 వర్డ్స్ ఏ లెటర్ మీద నేర్చుకుందాము. సరే, టైం వేస్ట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాము. ఓకే, సో ఫస్ట్ ఏబుల్. ఏబుల్ అంటే ఇక్కడ మీనింగ్ శక్తి కల, నాకు ఆ సామర్థ్యం ఉంది, నాకు ఆ శక్తి ఉంది అంటాం కదా. ఐఎమ్ ఏబుల్ టు టీచ్ యూ అంటే నేను మీకు టీచ్ చేయగలను, నేను మీకు చెప్పగలను. ఐఎమ్ ఏబుల్ టు వర్క్ అంటే నేను పని చేయగలను. ఆర్ యూ ఏబుల్ టు వర్క్ విత్ మీ అంటే మీరు నాతో పని చేయగలరా? అట్లా ఏబుల్. షీ ఈజ్ ఏబుల్ టు కంప్లీట్ ద వర్క్ అంటే తను ఆ వర్క్ని కంప్లీట్ చేయగలదు. అట్లా ఏబుల్ అంటే కెపాసిటీ అని చెప్పొచ్చు ఇంగ్లీష్లో. ఇంకొక వర్డ్ కెపాసిటీ, దాన్ని మనం తెలుగులో శక్తిగల. ఏబుల్ టు డూ, ఐఎమ్ ఏబుల్ టు డూ, ఐఎమ్ ఏబుల్ టు కంప్లీట్, ఐఎమ్ ఏబుల్ టు టీచ్, ఐఎమ్ ఏబుల్ టు లెర్న్. ఇట్లా ఏబుల్. క్లియరే కదా. నెక్స్ట్ అబ్నార్మల్. ఇది అయిపోయింది. నెక్స్ట్ అబ్నార్మల్. అబ్నార్మల్ అస్వాభావికమైన. ఇక్కడ స్వాభావికమైన అంటే నార్మల్ కదా. స్వాభావికమైన నార్మల్. అస్వాభావికమైన అంటే అబ్నార్మల్. నార్మల్ తెలుసు. అబ్నార్మల్ ఏంటి, ఇతను కొంచెం తేడాగా కనిపిస్తున్నాడు. మనకు తెలుగు సినిమాలో కూడా డైలాగ్ ఉంది, వాడిని ఎవరికైనా చూపియరా కొంచెం ఏదో తేడాగా కనిపిస్తున్నాడు అంటాడు కదా, అదే అబ్నార్మల్. షీ ఈజ్ లుకింగ్ అబ్నార్మల్ టుడే. తను ఎందుకో ఈరోజు అబ్నార్మల్గా కనిపిస్తుంది. డోంట్ డూ అబ్నార్మల్ థింగ్స్ అంటే అస్వాభావికమైన పనులు చేయకు, నార్మల్గానే పని చెయ్యి. అబ్నార్మల్. ఐఎమ్ ఫీలింగ్ అబ్నార్మల్ టుడే. ఈరోజు ఎందుకో తేడాగా అనిపిస్తుంది. తేడా అని చెప్పొచ్చు ఇన్ఫ్యాక్ట్ తెలుగులో. సో ఈరోజు ఎందుకో తేడాగా అనిపిస్తుంది. టుడే ఈజ్ లుకింగ్ సంథింగ్ అబ్నార్మల్. ఓకే, అట్లా అబ్నార్మల్. ఇంకా నెక్స్ట్ చూడండి, అబాలిష్. అబాలిష్ అంటే ఎత్తివేయడం. ఏదన్నా విషయం ఏదన్నా ఉంటుంది కదా, దాన్ని మొత్తానికి తీసిపారేయాలి, ఎత్తివేయాలి అని నీకు చెప్పనీకి అబాలిష్. అబాలిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ అవర్ కంట్రీ అంటే మన విద్యా విధానంలో రిజర్వేషన్ ఎత్తిపడేయండి. అబాలిష్ కాస్ట్ సిస్టమ్, ఈ కులాలను ఎత్తిపడేయండి. అబాలిష్. ఓకే, ఎత్తిపడేయడం. ఇంకా నెక్స్ట్ చూడండి, అబౌట్. అబౌట్ అంటే గురించి, దగ్గర, సుమారు, ఈ మూడు తీసుకోవచ్చు. ఐఎమ్ అబౌట్ టు టీచ్ యూ అంటే నేను మీకు చెప్పబోతున్నాను. ఐఎమ్ అబౌట్ టు టాక్ టు యూ నేను మీతో మాట్లాడబోతున్నాను. ఓకే, అండ్ గురించి మనకు షీ ఈజ్ అబౌట్ టు స్పీక్ టు యూ తను మాట్లాడబోతుంది. దగ్గరని ఇట్స్ అబౌట్ నియరర్ టు ద ప్లేస్ అట్లా చెప్పొచ్చు. ఇంకా ఇట్లా అబౌట్ అంటే నియరర్, దగ్గర, చెప్పబోతూ, ఏదన్నా స్టార్ట్ చేయబోతున్నప్పుడు అబౌట్ టు. ఓకే, అది. నెక్స్ట్ దాని తర్వాత చూడండి, అబౌవ్ పైన, మీద. అబౌవ్. దట్ పెన్ ఈజ్ ఆన్ ద టేబుల్. అబౌవ్ ద టేబుల్ అనొచ్చు, ఆన్ ద టేబుల్ అనొచ్చు, లేదా అబౌవ్ ద టేబుల్. అబౌవ్ అంటూ తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అబ్రాడ్. పరదేశము. అబ్రాడ్ పరదేశము. ఆర్ యూ విల్లింగ్ టు స్టడీ ఇన్ అబ్రాడ్ మీరు వేరే దేశాల్లో చదవడానికి ఇష్టపడుతున్నారా? పరదేశం. పరదేశం అనే వర్డ్ హిందీలో కూడా మనం సేమ్ అంట, పరదేశ్ అంటాము. హిందీలో సేమ్, తెలుగులో కూడా సేమ్, ఇంగ్లీష్లో మాత్రం అబ్రాడ్. ఆర్ యూ విల్లింగ్ టు స్టడీ ఇన్ అబ్రాడ్ మీరు విదేశాల్లో చదవడానికి ఇష్టపడుతున్నారా? ఐ డోంట్ వాంట్ టు స్టడీ ఇన్ అబ్రాడ్ నేను విదేశాల్లో చదవడానికి ఇష్టపడట్లేదు. డిడ్ యూ సీ ఎనీ అబ్రాడ్ ప్లేసెస్ మీరు బయట దేశాలకు ఎప్పుడైనా వెళ్ళారా? నో ఐ హ్యావింట్ ఇంకా వెళ్ళలేదు. ఓకే, అబ్రాడ్. ఎలక్ట్రానిక్ గూడ్స్ ఆర్ చీపర్ ఇన్ అబ్రాడ్ అంటే ఎలక్ట్రానిక్ వస్తువులు బయట దేశాల్లో తక్కువ ఖరీదుకి వస్తాయి, అట్లా అబ్రాడ్. నెక్స్ట్ అబ్రప్ట్. అబ్రప్ట్ అంటే తటాలున, అకస్మాత్తుగా.
సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా తలుపు మూసేయడము, సడన్గా ఏదైనా పని చేసేస్తాడు, మనం ఎక్స్పెక్ట్ చేయలేము. అలాంటప్పుడు అబ్రప్ట్ అంటాము. హీ హ్యాస్ కట్ మై ఫోన్ అబ్రప్ట్లీ అంటే అతను నా ఫోన్ కాల్ని టక్కుమని కట్ చేశాడు, చెప్పా పెట్టకుండా. ఎప్పుడైనా మనము కూల్గా కట్ చేస్తాం కదా ఫోన్ కాల్, అతను హీ కట్ మై ఫోన్ అబ్రప్ట్లీ. షీ క్లోజ్ ద డోర్ అబ్రప్ట్లీ అంటే తను డోర్ని తటాలని ఇట్లా మూసేసింది, అబ్రప్ట్లీ. ఓకే, నెక్స్ట్ అబ్స్కాండ్. అబ్స్కాండ్ అంటే పారిపోవడం. ద థీఫ్ అబ్స్కాండెడ్ ఫ్రమ్ ద జైల్ అంటే థీఫ్ అంటే దొంగ కదా. థీఫ్ అబ్స్కాండెడ్ ఫ్రమ్ ద జైల్ అంటే దొంగ జైలు నుంచి పారిపోయాడు. అబ్స్కాండెడ్ పారిపోయాడు, అది అబ్స్కాండెడ్. ఇది మనము న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే మనకు అర్థమవుతుంది. చాలాసార్లు అబ్స్కాండింగ్ అనే వర్డ్ని అబ్స్కాండెడ్, అబ్స్కాండింగ్, అబ్స్కాండ్ ఈ వర్డ్ కనపడుతుంటుంది, అంటే పారిపోవడం. ఇంకా చూడండి అబ్సల్యూట్లీ. అబ్సల్యూట్లీ అని చెప్పనీకి తప్పకుండా బొత్తిగా నిస్సందేహంగా అని చెప్పొచ్చు. డూ యూ టీచ్ మీ? అబ్సల్యూట్లీ ఐ టీచ్ యూ. మీరు నాకు చెప్తారా? తప్పకుండా చెప్తాను, డౌట్ ఏం పెట్టుకోవద్దు. కెన్ యూ కంప్లీట్ ద వర్క్? అబ్సల్యూట్లీ ఐ విల్ కంప్లీట్ సార్ అంటే తప్పకుండా నేను కంప్లీట్ చేస్తాను. ఆమ్ ఐ ఎలిజిబుల్ ఫర్ ఎంబీఏ కోర్స్? నేను ఎంబీఏ కోర్స్కి ఎలిజిబులా? అబ్సల్యూట్లీ తప్పకుండా, మీరు నిస్సందేహంగా మీరు ఎలిజిబులే అని చెప్పి అబ్సల్యూట్లీ ఇది ఎక్కువ వాడుతూ ఉండొచ్చు మనము. ఇది ఒకటి. నెక్స్ట్ తర్వాత చూడండి అబండెంట్లీ. అబండెంట్లీ అంటే చాలా ఎక్కువ, విస్తారంగా అని చెప్పొచ్చు. దీన్నే మనం ఇంగ్లీష్లో యాంపిల్ అని కూడా అంటాము. అబండెంట్లీ. వీ హ్యావ్ లాట్ ఆఫ్ క్రాప్స్. వీ హ్యావ్ అబండెంట్ క్రాప్స్ అంటే మా దగ్గర పంటలు చాలా ఉన్నాయి. వీ హ్యావ్ అబండెంట్ గూడ్స్ అంటే మా దగ్గర సరుకులు చాలా ఎక్కువగా ఉన్నాయి, కావాల్సినంత ఉన్నాయి అని చెప్పి అబండెంట్ విస్తారంగా, చాలా ఎక్కువ, యాంపుల్, ఎంత కావాలో అంత. నెక్స్ట్ యాక్సెంట్. యాక్సెంట్ అంటే ఒత్తి పలకడం. హౌ ఈజ్ మై యాక్సెంట్ అంటే నా ప్రొనౌన్సియేషన్, నేను పలకడం యాక్చువల్లీ ఇది ఒత్తి పలుకుతారు కదా ఆ పదాలని. హౌ ఈజ్ మై యాక్సెంట్ అంటే నా పలకడం ఎలా ఉంది. యువర్ యాక్సెంట్ ఈజ్ నాట్ గుడ్ అంటే మీ పలికే విధానం బాగాలేదు. యు నీడ్ టు ఇంప్రూవ్ యువర్ యాక్సెంట్ అంటే మీరు మీ యొక్క ప్రొనౌన్సియేషన్ అంటే పలకడాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. యాక్సెంట్ ఓకే, ఒత్తి పలకడం. నెక్స్ట్ యాక్సెప్ట్. అందరికీ తెలుసు యాక్సెప్ట్ అంటే అగ్రీ అవ్వడం, ఓకే అని చెప్పడం. యాక్సెప్ట్ అంటే సమ్మతించు, తెలుగులో అయితే సమ్మతించు, ఒప్పుకోను అని చెప్పొచ్చు. ఇంకా సో వుడ్ యూ యాక్సెప్ట్ ద వర్క్? మీరు నేను ఇచ్చిన పని చేస్తారా? ఐ డోంట్ యాక్సెప్ట్. నేను ఒప్పుకోను. ఐ టోటలీ యాక్సెప్ట్ ఇట్. నేను తప్పకుండా మొత్తం ఒప్పుకుంటున్నాను అని చెప్పి నీకు యాక్సెప్ట్. డోంట్ యాక్సెప్ట్ ఆల్ ద ప్రపోజల్స్. వచ్చినవన్నీ మీరు యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళకండి, అట్లా యాక్సెప్ట్. ఇంకా చూద్దాము. అకామిడేట్ అంటే అందరినీ ఒక ప్లేస్లో వసతి కల్పించడం అనమాట. కెన్ యూ అకామిడేట్ ఆల్ ద పీపుల్ ఇన్ యువర్ హోమ్? అందరిని మీ ఇంట్లో అకామిడేట్ చేయగలరా? అందరికీ వసతి కల్పించగలరా? ఐఎమ్ సర్చింగ్ ఫర్ అన్ అకామిడేషన్ ఇన్ బెంగళూరు సిటీ. నేను బెంగళూరు సిటీలో ఏదైనా అకామిడేషన్కి ట్రై చేస్తున్నాను, వసతి కోసం ట్రై చేస్తున్నాను. వసతి అనేవాడు ఇప్పుడు తెలుగులో ఎవ్వరు వాడరు. అద్దెకి ఇల్లు చూస్తున్నామంటారు. అకామిడేషన్ అది కూడా ఇంకొంచెం పాలిష్ వర్డ్ అనమాట. ఐఎమ్ సర్చింగ్ ఫర్ అన్ అకామిడేషన్. ఓకే, సో కెన్ యూ అకామిడేట్ 3 of us ఇన్ హోటల్? మా ముగ్గురిని ఈ హోటల్లో ఉంచగలరా? మా ముగ్గురికి వసతి కల్పించగలరా అని చెప్పి కెన్ యూ అకామిడేట్ అస్? సో కెన్ యూ గివ్ అకామిడేషన్ ఫర్ 2 days? 2 రోజులకు మీరు అకామిడేషన్ ఇవ్వగలరా, వసతి కల్పించగలరా అని చెప్పొచ్చు. దానికి అకామిడేషన్ ఆర్ అకామిడేట్. నెక్స్ట్ యాక్సిడెంట్. అందరికీ తెలుసు యాక్సిడెంటే ప్రమాదము. ఇట్ సీమ్స్ దెర్ ఇస్ అన్ యాక్సిడెంట్ అంటే అక్కడ ఏదో యాక్సిడెంట్ అయినట్టు అనిపిస్తుంది. వాట్ వాజ్ ద యాక్సిడెంట్? అక్కడ యాక్సిడెంట్ ఏమైంది? 1 person మెట్ విత్ అన్ యాక్సిడెంట్ అంటే అతను ఒక వ్యక్తి ప్రమాదానికి గురి అయ్యాడు. ఓకే, ఒక వ్యక్తి ప్రమాదం యాక్సిడెంట్. తర్వాత చూడండి అకాంప్లిష్. అకాంప్లిష్ అంటే ఏదైనా సాధించడం, ఘనత, ఏదైనా విజయాన్ని ఏదైనా సాధించామనుకోండి, అప్పుడు అకాంప్లిష్. దాన్ని మనం అచీవ్ అని కూడా అనొచ్చు.
సో ఐ హ్యావ్ అకాంప్లిష్డ్ దిస్ టార్గెట్ అంటే ఈ టార్గెట్ని నేను సాధించాను. కెన్ యూ అకాంప్లిష్ దిస్, మీరు సాధించగలరా, ఇట్లా తీసుకోవచ్చు. ఇంకా చూడండి అకౌంటబుల్. అకౌంటబుల్ అంటే ఎవరిది పూచి అంటాం కదా, నాది పూచి, నేను బాధ్యత వహిస్తున్నాను అంటాం కదా, దాన్నే మనం ఇంగ్లీష్లో అకౌంటబుల్. ఐఎమ్ అకౌంటబుల్, నేను బాధ్యత వహిస్తాను. ఐఎమ్ అకౌంటబుల్ ఫర్ దిస్ ఇన్సిడెంట్ అంటే ఈ సంఘటనకి నేను బాధ్యుడిని. ఇఫ్ ఎనీథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ అని చెప్పడానికి ఐఎమ్ అకౌంటబుల్. రెస్పాన్సిబుల్ అనొచ్చు లేదా అకౌంటబుల్ అనొచ్చు, రెండిటి మీనింగ్ ఒకటే. ఎవరు పూచి వహిస్తారు అంటే ఎవరు భరిస్తారు అని చెప్పడానికి దాన్ని మనము అకౌంటబుల్. ఐఎమ్ అకౌంటబుల్, నేను బాధ్యత వహిస్తాను. పూచిని మనం బాధ్యత కూడా అనొచ్చు. నెక్స్ట్ అక్యుములేట్, ప్రోగు చేయడం లేదా కూడబెట్టడం. ఐ హ్యావ్ అక్యుములేటెడ్ లాట్ ఆఫ్ మనీ, నేను చాలా డబ్బుల్ని పోగు చేసి పెట్టాను, కూడబెట్టాను. అక్యుములేట్. హౌ మచ్ యూ హ్యావ్ అక్యుములేటెడ్, మీరు ఎంత సంపాదించాడు. ఐ హ్యావ్ అక్యుములేటెడ్ డిఫరెంట్ డిజైన్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అంటే నేను చాలా ప్రోడక్ట్స్ని వెరైటీ ఆఫ్ డిజైన్స్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రోగు చేసి పెట్టాను అని చెప్పడానికి ఐ హ్యావ్ అక్యుములేటెడ్. డబ్బైనా కావచ్చు, వస్తువులైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, అక్యుములేట్. ఓకే. నెక్స్ట్ అక్యురేట్. అక్యురేట్ అంటే ఖచ్చితంగా పక్కాగా. కెన్ యూ టెల్ మీ ద అక్యురేట్ అమౌంట్ అంటే కరెక్ట్గా అమౌంట్ ఎంతైందో మీరు చెప్పగలరా. కెన్ యూ టెల్ మీ ద అక్యురేట్ మెజర్మెంట్స్, కరెక్ట్ కొలతలు చెప్పగలరా. అక్యురేట్ అంటే కరెక్ట్గా పక్కాగా ఏమాత్రం అటు ఇటు కాకుండా. నెక్స్ట్ ఏక్ అంటే నొప్పి. ఐ హ్యావ్ టూత్ ఏక్ అంటే పంటి నొప్పిగా ఉంది. ఐ హ్యావ్ బ్యాక్ ఏక్ అంటే నడుము నొప్పిగా ఉంది. ఐ హ్యావ్ నీ ఏక్ అంటే నాకు మోకాలు నొప్పిగా ఉంది. ఏక్ అంటే నొప్పి. ఓకే. హెడ్ ఏక్ తలనొప్పి. అట్లా ఏ నొప్పి అంటే ఏక్, దానికి మనం ముందు ఏది కావాలో హెడ్, లెగ్, నీ ఏదో ఒకటి ఎక్కడ నొప్పి ఉంటే అది ముందు పెట్టుకోండి, ఏక్ అనేది తర్వాత పెట్టండి. హెడ్ ఏక్ అట్లా. నెక్స్ట్ చూడండి అచీవ్, సాధించు. ఇట్స్ ఎ గుడ్ అచీవ్మెంట్ ఫ్రమ్ యువర్ సైడ్ అంటే నీ తరపున ఇది ఒక మంచి విజయాన్ని సాధించావు. వాట్ డిడ్ యూ అచీవ్, నువ్వేం సాధించావు. మే ఐ నో యువర్ అచీవ్మెంట్స్, మీరు సాధించిన విజయాలు తెలుసుకోవచ్చా, అది అచీవ్మెంట్. ఓకే. అచీవ్మెంట్, అచీవ్డ్. ఐ హ్యావ్ అచీవ్డ్ దాని డిఫరెంట్గా. ఐ హ్యావ్ అచీవ్డ్ అంటే నేను సాధించాను, అయిపోయింది, పాస్ట్. అచీవ్డ్. ఓకే. నెక్స్ట్ నాలెడ్జ్, తెలుసు కదా నాలెడ్జ్ అంటే నాలెడ్జ్ అంటే జ్ఞానం. అక్నాలెడ్జ్ అంటే ఒప్పుకోవడం, సమ్మతించడం. ఏదన్నా ఒక విషయాన్ని ఎవరైనా ఒప్పుకున్నారనుకోండి, దాన్ని ఎస్ ఐఎమ్ యాక్సెప్టింగ్ ఇట్, ఐఎమ్ అగ్రీయింగ్ ఇట్ అని నా దృష్టిలోకి వచ్చింది అని ఎప్పుడైతే అనుకుంటే అప్పుడు అక్నాలెడ్జ్ అంటాము. ఇప్పుడు సపోజ్ మనము జిరాక్స్ కాపీస్ కానీ ఏదైనా డబ్బు కానీ ఏదైనా అమౌంట్ అవతల వాళ్ళ చేతికి ఇచ్చాము, కెన్ యూ గివ్ మీ అక్నాలెడ్జ్మెంట్ అంటాము. అంటే నాకు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వగలరా అంటే ఇది ఇవన్నీ ముట్టినాయి, ఈ డబ్బు వచ్చింది, ఈ సర్టిఫికెట్స్ నాకు వచ్చాయి అని చెప్పేసి వాళ్ళు ఒక చిన్న కాగితం మీద రాసి అక్నాలెడ్జ్మెంట్ అని ఇస్తారు. అక్నాలెడ్జ్ అంటే ఒప్పుకోవడం, ఎస్ నా దగ్గరికి వచ్చాయి, నేను తీసుకున్నాను అంటూ వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఇవ్వడాన్ని అక్నాలెడ్జ్మెంట్ అంటారు. చాలాసార్లు మనము చూస్తూ ఉంటాం అక్నాలెడ్జ్మెంట్. ఓకే. కెన్ యూ గివ్ మీ అక్నాలెడ్జ్మెంట్ అంటే మీరు నాకు అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వగలరా. ఇట్స్ నాట్ రిక్వైర్డ్, అక్నాలెడ్జ్మెంట్ ఈజ్ నాట్ రిక్వైర్డ్, అక్నాలెడ్జ్మెంట్ అవసరం లేదు, ఇది అక్నాలెడ్జ్మెంట్. నెక్స్ట్ చూడండి అక్వైర్, సంపాదించడము లేదా పొందడము. సంపాదించు, పొందు, దాన్ని అక్వైర్. ఐ హ్యావ్ అక్వైర్డ్ లాట్ ఆఫ్ మనీ అంటే నేను చాలా డబ్బు సంపాదించాను. ఐ హ్యావ్ అక్వైర్డ్ ఎ లాట్ ఆఫ్ నాలెడ్జ్, నేను చాలా జ్ఞానాన్ని పొందాను. ఐ హ్యావ్ అక్వైర్డ్, తీసుకున్నాను, పొందాను, నేను సంప్రాప్తించుకున్నాను, ఇట్లా చెప్పొచ్చు. దానికి అక్వైర్. ఐ హ్యావ్ అక్వైర్డ్, యూ హ్యావ్ అక్వైర్డ్, దే హ్యావ్ అక్వైర్డ్, అట్లా తీసుకోండి. సబ్జెక్ట్ ఏదైనా కానీ మనము తీసుకునే ఆ సెంటెన్స్ ఆ వర్డ్ని యూజ్ చేయడం తెలిస్తే చాలు. ఇంకోటి చూడండి యాక్షన్, తెలుసు కదా మనకి. యాక్షన్ అంటే పని, కార్యం. వాట్ ఈజ్ యువర్ యాక్షన్, నీ పని ఏంటి. నెక్స్ట్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ యాక్షన్ ఆన్ యూ అంటే మీ మీద నేను ఒక డెసిషన్ తీసుకోబోతున్నాను. యాక్షన్ అది మామూలుగా అనొచ్చు లేదా నెగిటివ్గా కూడా అనొచ్చు యాక్షన్.
చాలాసార్లు వాడుతూ ఉంటాం, దీనికి పెద్ద ఎక్స్ప్లెనేషన్ అక్కర్లేదు. తెలుగు సినిమాల్లో అయితే ఇక వీర రంగంగా వాళ్ళు యూజ్ చేస్తూ ఉంటారు యాక్షన్. నెక్స్ట్ చూడండి, యాక్చువల్, వాస్తవమైన. నిజం చెప్పండి అంటాం కదా, యాక్చువల్లీ చెప్పండి. యాక్చువల్ అంటే వాస్తవంగా. యాక్చువల్లీ వాట్ హ్యాపెండ్ యు నో అని మొదలు పెడతారు చాలామంది. అంటే నిజానికి ఏమైందంటే కదా తెలుగు ట్రాన్స్లేషన్. యాక్చువల్లీ యు మస్ట్ నో ద ఫ్యాక్ట్. నిజానికి మీరు వాస్తవాన్ని తెలుసుకోవాలి. యాక్చువల్లీ చాలామంది మొదలు పెడతారు యాక్చువల్లీ అంటూ. ఐ వాంట్ నో ద ఫ్యాక్ట్స్. నాకు నిజాలు తెలుసుకోవాలంది. లెట్ మీ నో ద యాక్చువల్ ట్రూత్. జరిగిందేంటో నాకు తెలియాలి. యాక్చువల్, వాస్తవమైన. నెక్స్ట్ అడేజ్ అంటే సామెత. దీన్ని మనం ప్రొవర్బ్స్ అనొచ్చు ఇంగ్లీష్లో, అడేజ్. సో అడేజ్, డిఫరెంట్ అడేజ్, యూ కెన్ టేక్ ఎనీ అడేజ్. దెర్ ఇస్ అన్ ఇంగ్లీష్ అడేజ్, లైఫ్ ఈజ్ హాఫ్ స్పెంట్ బిఫోర్ వీ కమ్ టు నో వాట్ ఇట్ ఈస్. దెర్ ఈజ్ అన్ అడేజ్ అంటూ మొదలు పెడుతున్నాము. అంటే ఒక సామెత ఉంది. ఏంటో సామెత? లైఫ్ ఈజ్ హాఫ్ స్పెంట్ బిఫోర్ వీ కమ్ టు నో వాట్ ఇట్ ఈస్. అంటే జీవితం సగం అయిపోయిందంట. ఎప్పుడు అసలు జీవితం ఏంటి అని తెలిసి లోపల సగం అయిపోయిందట. దట్ ఈస్ అడేజ్. అడేజ్ అంటే సామెత. ది అడేజ్ ఈజ్ అని మొదలు పెట్టండి. మీకు ఏం కావాలో అది అడేజ్ అంటే ఆ సామెత చెప్పుకోండి, అయిపోయింది, సింపుల్. అంటే మనం ఏదైనా సామెత చెప్పే ముందు, ప్రొవర్బ్ చెప్పే ముందు అడేజ్ అని స్టార్ట్ చేయొచ్చు. ది అడేజ్. కన్ఫ్యూజ్ అవ్వద్దు, అడేజ్ అంటే ఏం లేదు, ప్రొవర్బే. ఓకే, ఈరోజు మొత్తం మన 25 పదాలు నేర్చుకున్నాము. స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు లేదా రాసుకోవచ్చు. ఇలా నేర్చుకుంటే ఇంగ్లీష్ కొంచెం ఈజీగా ఉంది కదా. ఈ 25 చాలు మనకి. నేను వారము ఒక్కొక్క వీడియో వేస్తాను వొకాబులరీగా. 25 పదాలు ఆ వారం నేర్చుకోండి. నేర్చుకోవడమే కాదు, వాడుతూ ఉండండి. ఎంత వీలైతే అంత ఆటోమేటిక్గా ఇంగ్లీష్ వస్తుంది. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం కదా. సో ప్రాక్టీస్ చేయండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో చాలా వీడియోస్ లింక్స్ ఇచ్చాను. ఇంగ్లీష్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అన్నికి దేవికా భట్నాగర్ సిస్టమాటిక్ ఇంగ్లీష్ లెర్నింగ్ అని మీరు యూట్యూబ్లో సెర్చ్ చేయండి, మీకు ఒక వీడియో వస్తుంది. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఫస్ట్లోనే ఇచ్చాను. ఆ వీడియో ఫాలో అయితే మీరు ఎలా స్టార్ట్ చేయాలో తెలుస్తుంది. మీకు ఏమీ రాకపోయినా పర్వాలేదు, కానీ స్టార్ట్ చేయొచ్చు. చాలామంది చేశారు, నేర్చుకుంటున్నారు, చాలామంది నేర్చుకున్నారు, ప్రాక్టీస్ కూడా చేస్తున్నారు. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దాట్. సో బాగా ప్రాక్టీస్ చేయండి. కీప్ లెర్నింగ్ and keep practicing. Good luck. Take care.